పురం నియోజకవర్గం సామర్లకోట మండలంలో మహాకూటమి అధికార పార్టీ వాళ్లు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ధాన్యం కొనుగోలు చేయటం లేదంటూ పెద్దాపురం నియోజకవర్గంలో నవరా గ్రామానికి చెందిన రైతులు సంచుల్లోకి ధాన్యం నింపినా తీసుకువెళ్లటం లేదని, తీసుకువెళ్లిన ధాన్యాన్ని క్వింటాకి 1700 రూపాయలు అంటూ మళ్లా తూకంలో తక్కువ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై రోజుల తరబడి ధాన్యం ఆరబోయటం ఇబ్బందికరంగా ఉంటుందని వాపోయారు. రోజులు గడిస్తే ధాన్యం రంగు మారిపోతుందని, రైతు భరోసాలకు మహాకూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామని, అది ఆచరణలో జరగట్లేదని, అలాగే కౌలు రైతుకి పంట నష్ట పరిహారం కల్పిస్తామని డబ్బాలు కొట్టుకుంటున్నారని, కానీ భరోసా కేంద్రాలు కానీ అధికారులు మహాకూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తామని, అది ఆచరణలో జరగట్లేదని, అలాగే కౌలు రైతుకి పంట నష్ట పరిహారం కల్పిస్తామని డబ్బాలు కొట్టుకుంటున్నారని, కానీ భరోసా కేంద్రాల అధికారులు పెద్దాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చూసి ఓట్లు వేశామని, కానీ కాకినాడ రైతుల బాధలు పట్టించుకోకుండా రేషన్ బియ్యం అడ్డదారుల్లో అక్రమంగా షిప్లో విదేశాలకు వైఎస్ఆర్ పార్టీ వాళ్లు తరలిస్తూ నిరుపేదల సొమ్ము అడ్డదారుల్లో దోచేస్తున్నారని, అలాగే సినిమా టికెట్లకి 100 కోట్లతో సినిమాలు తీయటం వలన నష్టం వస్తుందని, సినిమా వాళ్లకు అధిక రేట్లకు 500, 1000, 1500 టికెట్ ధరలు పెంచి అమ్ముకునేలా పర్మిషన్ ఇచ్చే ఈ ప్రభుత్వాలు రైతు గిట్టుబాటు ధరకు 100 రూపాయలు కూడా పెంచలేకపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై రైతులను పడేశారని, ఈ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర అందించాలని రాయుడు మోజేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి గంగాధర్, తోట త్రిమూర్తులు, కిరణ్, పలువురు రైతులు పాల్గొని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ కొనుక్కునే వాళ్ళు వచ్చి 1730 రూపాయలకే వాళ్ళు తీసుకొని వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది. మరి ఇక్కడ రైతులకి 1700 రూపాయలు ఇచ్చి దాంట్లో మళ్ళా కటింగ్లు చేసి అలా తగ్గించి ఇవ్వడం వల్ల వీళ్ళు మరి రైతులకి ఈ ప్రభుత్వానికి ఇవ్వటానికి వీళ్ళ ఇబ్బందులకు పడి మరి ప్రైవేట్గా అమ్ముకోవడానికే మరి వీళ్ళు ఎవరైతేనో దళారులు అయితేనో లేకపోతే ఎవరైతేనో కొనుక్కుంటున్నారు. కానీ 1700 రూపాయలకి మీరు కొని మళ్ళీ దాంట్లో కటింగ్లు అయ్యి పోక మాకు ఇబ్బందులకు గురవుతున్నాం. మరి వాటి కోసం అని చూస్తే వర్షం వచ్చేసి మళ్ళీ రేపటి దాకా ఉందామంటే మళ్ళీ కాపలాగా ఉండి ఇబ్బందులకు గురవలసి వస్తుంది. రేపు మళ్ళీ ఏ రేటు పెడతారో, ఇవాళ 1700 ఉంది, రేపు 1600 ఉంటుంది. ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజుకొచ్చి మరి పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నారు తప్ప ఇక్కడ రైతు పండించే ఈ రైతు ధాన్యం మీద దృష్టి పెట్టి రైతుకు జరిగే అన్యాయాల మీద ప్రశ్నించిన దాఖలాలు లేవు. అలాగే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి వచ్చి ఎలక్షన్ ప్రచారంలో వచ్చి దినంగా కాకినాడ పోర్టుకు వచ్చి మరి పేదల రైసు ఇక్కడ మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దోసేస్తున్నారు కోట్లాది రూపాయలు. మరి ఇతర దేశాలకి అక్రమంగా రైసు, పీడిఎస్ రైసు, రేషన్ బియ్యంలో నిరుపేదలకు పంచే రైసు, మరి ఉచితంగా ఇచ్చే రైసు, మరి విదేశాలకి అక్రమంగా కేజీ రైసు 73 రూపాయలకి అమ్ముకుంటున్నారని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు ఆ కాకినాడలో సీపోర్టు ఆ షిప్ని సీజ్ చేయమని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు ఓట్లేసి నెగ్గించింది రైతుల దగ్గరకు వచ్చి రైతులకు జరిగే అన్యాయాల మీద మీరు ప్రశ్నించాలి తప్ప మరి ఈ సీపోర్ట్ దగ్గరికే వెళ్ళి మీరు అక్కడ జరిగే అన్యాయాలు మీరు ప్రశ్నించవచ్చు, దానికి తప్పులేదు. కానీ ఇక్కడ కూడా నిరుపేదలు, కౌలు రైతులు, ఇక్కడ రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేటట్టు మరి సినిమా థియేటర్లకే 500 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు టికెట్ అంటున్నారు. ఇక్కడ 1500 రూపాయలు, 1700 రూపాయలు మరి బస్తాకి, కింటాకి ఇవ్వటానికి ఇబ్బందులు పడుతున్నారు. ఒక 100 రూపాయలు కౌలు రైతులకు ఇవ్వటానికి మన ప్రభుత్వంలో మరి
మహాకూటమి ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళందరూ ఓట్లేసి మేము నెగ్గించాం అని చాలా బాధలకి చాలా ఇబ్బందులు పడతామని మేము ఈ ప్రభుత్వాన్ని నెగ్గించి తెలుగుదేశం జనసేన బీజేపీ మహాకూటమిని నెగ్గించి మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మామూలు గవర్నమెంట్ ఏ రకంగా మనం పడుతున్నా గవర్నమెంట్ లేదండి. లేదు లేదు. మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నెగ్గించారు. మీరు ఈ ప్రభుత్వాన్ని నెగ్గించామండి. కావాలని నెగ్గించారు, కావాలని అందరూ నెగ్గించారు. కానీ మమ్మల్ని పడుతున్నా లేడు. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఇన్ని రోడ్లు అయితే అన్ని రోడ్లు కూడా పెండింగ్ అండి. 4 కేజీలు 5 కేజీలు తరిగండి. కానీ ధాన్యం కటింగ్ అండి. ఇప్పుడు 77 కేజీలు ధాన్యం తీసుకుంటాం గవర్నమెంట్ మిల్కి. 77 కేజీలు 4 కేజీలు 3 కేజీలు తరుగండి. తరుగు ఈ వాతావరణము సహకరించట్లేదు. ఎంతసేపు ఆరబెట్టినా ఆరుదల రాదు. ఆడు 17% మాదిరి అప్పమంటున్నాడు. 18 వచ్చింది అనుకోండి కేజీ కటింగ్. ఇంక మనకి ఆడికి ఇచ్చిపడతారు. ఏ రకంగా ఇస్తున్నారు ఇంకండి. అంటే సినిమా టికెట్లు రేట్లు పెంచమంటే పెంచుతున్నారు. ఆడు మరి ఉండాలండి. కూలీళ్ళే ఉండిపోవాలని ఆడు ఉద్దేశం అంతే. ఇది దాని పాయింట్ ఏంటనుకుంటున్నారు. కోటేశ్వరుడు ఎప్పుడు కోటేశ్వరులాగా ఉండిపోవాలి. ఈ కూలీడు ఎప్పుడు అలా 3 కోట్లతో కూలీలే ఉండిపోవాలి. టికెట్ 500 3 నెలల సినిమా 4 నెలలు పురాగా 5 నెలలు వచ్చేదాకా దీన్ని వండనక వాననక పిడుగులనక ఎన్నో రకరకాలు వస్తో రాదో చేతికి నమ్మకం లేకుండా రోజు అయిపోయి బతుకుతూ మరి ఏ కీటకం వస్తుందో ఏ తెగులు వస్తుందో వైను లేదు కదండి. ఇన్ని రకాల బాధలు పడతాయి. ఏంటంటే రైతుని పట్టించుకుని గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ లేదండి. పట్టించుకోదు కూడా. ఇది వస్తాడో చేస్తాడో చేసాం మనల్ని పట్టించుకోడు. నెగ్గించారు కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అంటారు. లేదండి. ఇక్కడ లోకల్ గా మీకు పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎప్పుడన్నా కనబడ్డారా? లేదండి. ఏదో మన ఏదో చెంకితాపమని ఏదో డ్రైనేజీ చెంకితాపమని కొబ్బరికొండకు వచ్చిపోయాడు అంతే. మరి అది చెప్పగలి మీ కౌలు రైతుల కోసం కానీ మీ ధాన్యం ఈ పంట అది ఏం లేదండి. ఆడికి ఏదన్నా ఉంటుంటే చిన్న చిన్న మీటింగ్ లేడేసుకోవడం వాళ్ళు అనేసుకోవడం పోవడమే. ఈ రైతులకి వచ్చి ఏమన్నా సమావేశం ఉందేటండి. మామూలుగా పంట నమ్మోదు అంటున్నారు. మేము వెళ్ళి చేయించుకుంటాం. రైతును పట్టించుకుంటే నాదుడు అన్నవాడు ఎవరు లేరండి. మీ పేరేం పేరు? కుప్పిశెట్టి గంగాధర్ అండి. కుప్పిశెట్టి. మీ పేరన్నా? నా పేరు సూర్యనారాయణ. తోట ఏ ఊరు? నవర గ్రామం అండి. నవరా. అది 32 20 52,000 కడుతుంది రైతుకి. ఇంకా కౌలు రైతుకి ఏముందండి. ఏం లేదు కదా. ఏదో పంట వస్తా అనుకోండి. ఏదో ములిపోయి పోతే 4,000 6,000 పడతాడు. అదే కట్టిండిద్దా. ఒక బత్తా ధాన్యం పడితే కట్టిండిద్ది. ఆ 4,000 3,000 2 కోట్లు ఖర్చు పోతుంది. ఇంకా అది చేయగలుగుతుందండి గవర్నమెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చి ఆ షిప్ ఇచ్చేయమంటున్నారు. అది ఎందుకంటే రేషన్ బియ్యం కోసం అని చెప్పేసి. ఆయన ఏ రోజైనా సరే ఆయన కానీ ఈ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎవరైనా సరే మీ 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 ధాన్యాల దగ్గరికి వచ్చి మీకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, అలాగే రైతులకు కాకుండా కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కానీ ఈ ఈ రైతు శాఖ మంత్రి కానీ ఏ రోజన్నా ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయి? మీరు అసలు టీవీలో కానీ ఎవరు మాట్లాడుకునే లేదు. అది అసలు లేనే లేదు. కానీ మీరు అందరూ పవన్ కళ్యాణ్ పొజిషన్ కానీ మీరు ఓట్లు వేసి నెగ్గించారు. చంద్రబాబు నాయుడు నెగ్గించాడు. చంద్రబాబు నాయుడు ఓట్లు లేదు. రాజప్ప ఇక్కడ ఎమ్మెల్యే లేడు. ఈ మహాకూటమిని నెగ్గించడానికి కారణం పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడని చెప్పేసి. కానీ మరి మరి కాకినాడ వచ్చారు పవన్ కళ్యాణ్. ఈ రైతుల దగ్గరికి ఏ రోజన్నా వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి? ఏమి లేదండి. అతనికి సంబంధించి ఎవడో కూడా ఆడ కార్యకర్తలు ఎవడో ఒకటి వచ్చి కనపడాలండి. ఆడ ఎవరు ఈ ముసాబులు వచ్చేసి వర్షాల వల్ల వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజన్నా మాట్లాడినది కూడా లేదు లేదంటారు. మీ పురాకులు మీయే రైతులు. ఆ రైతే రాజు అంటున్నారు. ఏమీ లేదు. మరి ఇక్కడ ఈ సినిమా థియేటర్లకి ఒక్కొక్క టికెట్కి 500 పెంచమంటే 500 పెంచుతున్నారు.
ముందు ప్రభుత్వంలో అయితే వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో 20 రూపాయలు టికెట్ పెట్టిన రోజులు ఉన్నాయి. ఈ రోజుని 500, 1500, 1000